అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి కానీ పెన్షన్ రిటైర్ అయిన వాళ్లకు మీకు పెన్షన్ ఇస్తుంది కానీ రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది కానీ పైసలు లేవా? ఇదేనండి ప్రభుత్వం. నన్ను కోసుకొని తింటారా అంటుండు ముఖ్యమంత్రి. నన్ను కోసుకొని వండుకొని తింటారా? ఇది ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట. అయ్యా ముఖ్యమంత్రి గారు, నిన్ను కోసుక తినేంత పిచ్చోడెవడు లేడు. నువ్వే నీ తలమాసిన విధానాలతో రాష్ట్రాన్ని కాల్చుక తింటున్నావు. చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయే వాళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. చెప్పులు ఎత్తుకపోవడం నాకు అర్థం కాదు. అందులోనట ఈయన ఎకానమీ క్లాస్ లో పోతుండట. బా, ప్రైవేట్ ఫ్లైట్లు, బిజినెస్ క్లాసులు, మీ ట్రిప్పులు మొత్తం ఫోటోలు బయట పెడతాం. సోషల్ మీడియాలో ఇప్పటికీ జరుగుతున్నాయి, మళ్ళీ పెడతాం. ఏముంటది ఇజ్జత్ నీకు ఢిల్లీ మార్కెట్ లో? వీడు ఊకొత్తపోతారు, ఎందుకు ఇవ్వాలి మీకు అపాయింట్మెంట్? ఇస్తలేరు, ఏం చేయాలి మరి? నేను చాలా పద్ధతిగా ఉంటున్నా, 18 గంటలు పని చేస్తున్నా. నన్ను కోసుక తింటారా? కోసుక తింటేందుకు కోతాబరి మామిడికాయ అవేది నాకు అర్థం కాదు. 17 నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోయితాను తిరిగి 100 కిలోమీటర్లు పోయినందుకు కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతారు హెలికాప్టర్. చూస్తలేరా మీరు? కొట్టుకుంటారు. ఇంకా ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది. తప్పకుండా యాది పెట్టుకో. ముమ్మాడికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ.